ములుగు జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా సీనియర్ సిటిజన్ యాక్ట్ అమలవుతుందని ములుగు ఆర్డీఓ కృష్ణవేణి అన్నారు. తల్లిదండ్రుల పోషణ విషయంలో కానీ వేధింపులు చేసినట్లు ఫిర్యాదులు చేస్తే పోలీసు అధికారులకు కేసు నమోదు చేసి యాక్షన్ తీసుకుంటామని సూచించారు. ఇప్పటి వరకు 20 ఫిర్యాదులలో 6 ఫిర్యాదులను 2007 చట్ట ప్రకారం పరిగణలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో కొడుకులు జోక్యం చేసుకుంటే వారిపై సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారం కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ములుగు డివిజన్ కి సంబంధించి మనకి 10 మండలాల కవరేజ్ ఉంది. ఈ 10 మండలాలకు సంబంధించి కూడా ఏదైనా తల్లిదండ్రులకు ఇబ్బంది జరిగి ఎవరైనా వాళ్ళ పిల్లల నుంచి ఇబ్బంది జరిగితే సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద మేము కేసెస్ అనేవి టేకప్ చేస్తున్నాము. సో ఇప్పటి వరకు దాదాపుగా 20 కేసెస్ నేను ఛార్జ్ తీసుకున్న కానీ ఒక పెండింగ్ సుమారుగా 20 కేసెస్ మనకి సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద ఉన్నది. ఇందులో కూడా హియరింగ్స్ కండక్ట్ చేసుకుంటూ దాదాపు ఇప్పటికీ 6 కేసెస్ కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం డిస్పోజల్ లో కూడా ఎవరైనా తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు, ఫిజికల్ హరాస్ చేస్తున్నారు అన్నప్పుడు మేము ఇమ్మీడియట్ గా పోలీస్ వాళ్ళకి రిఫర్ చేసేసి యాక్షన్ తీసుకోవడానికి చేస్తున్నాము. అదే విధంగా ఏదైనా మెయింటెనెన్స్ పరంగా ఇబ్బంది జరుగుతుంది వాళ్ళకి పోషణ పరంగా అన్నప్పుడు కూడా వాళ్ళకి ఇమ్మీడియట్ గా పోషణ నిమిత్తం కూడా మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇప్పించడం జరుగుతుంది. అంతేకాకుండా మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా మనకి ఎక్కడైనా ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళకి ఆరోగ్యమైన ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా సెటిల్ చేయడం కోసం అనేది మేము ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆర్డర్స్ పాస్ అయిన తర్వాత కూడా ఇంప్లిమెంటేషన్ లో ఇబ్బంది జరిగితే డిడబ్ల్యూఓ గారి కోఆపరేషన్ తీసుకొని కూడా ఇంప్లిమెంటేషన్ కి మెయింటెనెన్స్ ఆఫీసర్ గా డిడబ్ల్యూఓ గారు ఉంటారు కాబట్టి వారి సపోర్ట్ కూడా తీసుకొని ఏదైనా ఇంప్లిమెంటేషన్ లో ఇబ్బంది అవుతే కూడా వారి సపోర్ట్ తీసుకొని ఇమీడియట్ గా అవి డిస్పోజ్ చేయడం జరుగుతుంది.